విజయవాడలో పశువుల సంతల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాని వెంకటేశ్వరరావు స్పందించారు. కొంతమంది తన్ను మాఫియా డాన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. విజయవాడలో కబేళా దశాబ్దాలుగా కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 23 చోట్ల పశువుల సంతలు ఉన్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను ఇప్పుడు హైలైట్ చేస్తున్నారని ఆరోపించారు. సేమ్ టైం తెలంగాణ సీఎం కూడా రోజుకి కొన్ని వందల లారీలు వెళ్ళాయి తెలంగాణ. వాళ్ళు కూడా ఆపేశారు ఇల్లీగల్ వద్దని. ఇల్లీగల్కి వ్యతిరేకంగా ప్రభుత్వం 10 వెళ్ళాల్సిన చోట 20 లారీల్లో కిక్కిరిసి వేసుకెళ్తున్నారనేది అభియోగం. అయితే గత ప్రభుత్వంలో దీని గురించి పెద్ద డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దీనికి సంబంధిత మినిస్టర్లు కానీ గవర్నమెంట్ కానీ ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయొద్దు అని చెప్పి ఏ ప్రలోభాలకి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పొలిటీషియన్స్ కానీ లొంగకుండా ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లీగల్ని ఆపేసింది కంప్లీట్గా. ఆపేసి కూడా 15-16 నెలలు అయింది ఇల్లీగల్ వద్దు అని. అట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎం కూడా రోజుకి కొన్ని వందల లారీలు వెళ్ళాయి తెలంగాణ. వాళ్ళు కూడా ఆపేశారు ఇల్లీగల్ వద్దని. ఇల్లీగల్కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంది, గతంలో జరిగిన మాఫియా జరగట్లేదు, చేయట్లేదని మినిస్టర్ల మీదే తిరగబడే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. మాఫియా ఇన్ని సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేస్తే ఒరిస్సా బోర్డర్ నుంచి మన హనుమాన్ జంక్షన్ లిమిట్ వరకు ఎవరు మెయింటైన్ చేశారు, ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు, ఎవరో లారీలు, అన్ని వివరాలు వస్తాయి. నా తప్పు నేను ధైర్యంగా ఒప్పుకునే కెపాసిటీ నాకు ఉంది. నేను తప్పు చేస్తే మీడియా ముఖంగా నేను తప్పు చేశా, నేను బళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను చెప్తున్నప్పుడు తీసుకున్నా. దేనికి తీసుకున్నా? దేనికి? ఎక్స్ట్రాక్షన్స్ ఆపటాకి. వాళ్ళ ద్వారా ఇబ్బంది కలిగి ఆ పశువుల లారీ లేకపోతే పశువుల వ్యాను మా సంతకు వచ్చేటట్టుగా చేసుకోవటానికి ఆ ఖర్చులు అయిన ఖర్చులు నాకు ఇచ్చారు. నేను తీసుకున్న మాట నిజమే. ఎక్స్ట్రాక్షన్ చేసేది ఎవరో? మీడియా ద్వారా హెరాస్మెంట్ వస్తుంది. గోశాలని చెప్పి బళ్ళు ఆపేసి అల్లరల్లర చేసేసి వాటిని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు. మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే మీడియా ముఖంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పా. యాక్సిడెంట్లు అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఈ పరిశ్రమలో ఏమీ లేక ఏమీ చేయలేక అనాథులుగా అయిపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. బాబు మీ అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తాం, అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందాం. తమిళనాడులో అసోసియేషన్ ఉంది, కేరళలో అసోసియేషన్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే అసోసియేషన్ లేదు. మనం ఒక అసోసియేషన్ చేసుకుని యూనియన్ తరఫున మీరు నడుపుకుందరు. కానీ ఏ ఎక్స్ట్రాక్షనిస్టులకి మీరు డబ్బు ఇవ్వద్దు. ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని ఆపుకుందాం. అది ఒక్క వల్ల అవ్వదు, ఒక వ్యాన్ ఓనర్ వల్ల అవ్వదు. ఇన్ని వందల మంది కలిస్తే ఎదుర్కోవడం తేలిక అని చెప్పి నేను వాళ్ళ మీటింగ్ పెట్టి 10 లక్షల రూపాయలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.